నిస్సిగ్గుగా ఒక అత్యాచారం చేసినటువంటి తన పార్టీ నాయకుడిని కాపాడుకురావడానికి సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ఏంటంటే కేవలం మతపరమైనటువంటి పిచ్చతో ఓట్ల కోసం ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన ఘటనని కూడా కవర్ చేసుకొస్తూ నాయకుడిని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ సమాజ్వాదీ పార్టీకి అండగా నిలబడ్డటువంటి నిషాద్ పార్టీ లీడర్ సంజయ్ నిషాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసి పోటీ చేశారు. మొన్న నిషాద్ పార్టీ అటు పక్కన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు. ఇప్పుడు బాధితురాలైన అమ్మాయి నిషాద్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అమ్మాయిని ఆ బాధితురాల్ని, ఎందుకంటే మనం పేరు చెప్పకూడదు చట్ట ప్రకారం, ఆ బాధితురాల్ని కలిసి వచ్చినటువంటి నిషాద్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సంజయ్ నిషాద్ కంట తడిపెట్టాడు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఇంత దరిద్రంగా తయారైనవి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీల కూటమికి ఓట్లేసినందుకు మేము ఈ విధంగా అనుభవిస్తున్నామంటూ అఖిలేష్ యాదవ్ చివరికి మొయీద్ ఖాన్ అనేటటువంటి ఆ నేరస్తుడిని అత్యాచారం చేసిన దుర్మార్గుణ్ణి కాపాడుకొస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అత్యాచారం చేసిన దుర్మార్గుణ్ణి ఓట్ల కోసం కాపాడుకొస్తున్నటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది.